చట్టాలను కార్మిక 44 చట్టాలను కేంద్ర బీజేపీ ప్రతి కార్మికులకు ఆవాజవ పథకం కింద ఇస్తున్న డబుల్ బెడ్రూమ్లను మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కార్మిక 44 చట్టాలను రైతు నల్ల చట్టాలను రైతు కార్మికుల వ్యతిరేక విధానాలు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమేపీ కార్మిక చట్టాలను సవరణ చేస్తూ మరి 44 చట్టాలుగా ఉన్న వాటిని 4 కోడ్లుగా తీసుకొచ్చి మరి ఆ చట్టాలను నిర్వీర్యం కార్మిక హక్కులను కాలరాస్తూ ఉన్నది. అలాగే రైతులకు కనీసం మద్దతు ధర చెల్లించకుండా మరి ఏదైతే ఉత్తరాదిన రైతులు ఢిల్లీని దిగ్బంధం చేసి సుదీర్ఘ కాలం పాటు చేసిన పోరాట ఫలితంగా మరి స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం మరి ఆ కమిషన్ను ఇచ్చినటువంటి రిపోర్టును తుంగలో దొక్కి ఏదైతే కమిషన్ సూచన వేసిందో ఒక పంట వేయడానికి రైతుకు అయిన ఖర్చు అంటే ఆయన శ్రమతో పాటు పెట్టుబడి ఒక 100 రూపాయలు అయితే ఒక 50 రూపాయలు కలిపి ఇవ్వాలని చెప్పిన సిఫారసును ఇంతవరకు అమలు చేయకపోవడం మరి శోచనీయం. కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని జాయింట్ యాక్షన్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్రమేపీ మీరు ఎత్తివేసినటువంటి ఆ నల్ల చట్టాలను రద్దు చేసి ఎత్తివేసినటువంటి లేబర్ చట్టాలను పునర్నిర్మించాలి. స్వామినాథన్ కమిషన్ను అమలు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే జిఎస్టీ ఇక్కడ బీడీ పరిశ్రమ వేసినట్టు జిఎస్టీని తగ్గించాలి, అలా పుర్రె గుర్తును తొలగించాలి. ఈ ఉత్తర తెలంగాణలో లక్షలాది మంది కార్మికులు మరి బీడీ పరిశ్రమని నమ్ముకొని ఉన్నారు. ఈరోజు మరి ఆ పరిశ్రమ దెబ్బతిని లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం విధానాల వల్ల మరి కలుగుతుంది. తక్షణమే బీడీ కట్టల మీద ఉన్న పుర్రె గుర్తును తొలగించాలి, బీడీ పరిశ్రమ మీద వేసినటువంటి జిఎస్టీని తొలగించాలని చెప్పి మేము ప్రధానంగా సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ స్టేటు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మికుల ఒక బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్న 44 చట్టాలను ఎత్తివేసి కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతున్న మోడీ ప్రభుత్వానికి మేము ఒక్కడే తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మీ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్న చట్టాలు ఇవి కావు. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్లాడి 44 చట్టాలు సంపాదించుకుంటే ఇలా మీరు అధికారంలోకి వచ్చినాక 4 కోట్లుగా కుదించి ఆ 44 చట్టాలను ఎత్తివేసినటువంటి పరిస్థితి. ఇలా కార్మికులకు పనిచేసే చోట ఇలా నిత్యావసర ధరలకు అనుకూలంగా కార్మికులకు సమాన పనికి సమాన వేతనాల చట్టం, కనీస వేతనాల చట్టాలు, అటువంటి చట్టాలను అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకుంటే ఆ 44 చట్టాలను ఎత్తివేయడం జరిగింది. ప్రధానంగా మేము ఇప్పుడే ఒక్కడే కోరుతా ఉన్నాం, ఆ 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికుల యొక్క ఆశలు ఇవాళ వాళ్ళ ఒక జీవన ఉపాధి కోల్పోయే పరిస్థితికి ఇవాళ టాటా అంబానీ అదానీలకు కొమ్ము కాసి ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఆ ఒక చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు బెనిఫిట్స్ అందే విధంగా చూడాలి. అదేవిధంగా ఇప్పుడు రైతు నల్ల చట్టాలు సంవత్సరం పాలన కాటు కొట్లాడి వాళ్ళ ఒక నల్ల చట్టాలు రద్దు చేస్తున్నామని ఇప్పుడు 5 సంవత్సరాలుగా కాలయాపన చేసినటువంటి మోడీ ప్రభుత్వం రైతు నల్ల చట్టాలు వెంటనే రద్దు చేసి రైతులకు న్యాయబద్ధమైన ఆలోచన చేయని వేళలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా పెట్రోల్, గ్యాసు, డీజిల్, నిత్యావసర సరుకుల మీద విచ్చలవిడి రేట్లు పెంచి ఇలా కార్మికులకు కూలీ రేట్లు లేక కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానం మానుకొని కార్మిక ఒక 44 చట్టాలను సమాన పనికి సమాన వేతనాల చట్టం, కనీస వేతనాల చట్టం అమలు చేసి కార్మికుల ఒక న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలి. అదేవిధంగా ఇలా ఆవాజవ పథకం కింద కోట్లాది ఇండ్లు ఇస్తున్నామని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఏ ఒక్క ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఇండ్లు నిర్మించక వెమ్లాడ సిరిసిల్ల లాంటి ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలనేటువంటి పరిస్థితులలో ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మగ్గింది. ప్రధానంగా మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, ఈ ఒక్క మీరు దపాలు కట్టుకొని తిరుగుతున్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళ ఇండ్ల స్థలాలకు వాళ్ళకి ఇండ్ల జాగాలు ఉన్నటువంటి వాళ్ళకు 10 లక్షల లోన్లు ఇచ్చి వాళ్ళ ఒక సమస్యలు పరిష్కరించని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.